పిడుగురాల మండలంలోని జూలకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలలను గురువులను మర్చిపోకుండా స్నేహితులందరూ ఒకే వేదికపైకి రావడం అభినందనీయమని కొనియాడారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను తీర్చిదిద్దిన రిటైర్డ్ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పూర్తయింది. 1977-78 సంవత్సరంలో నేను 6వ తరగతి ఇక్కడ హై స్కూల్ కి వచ్చి చదువుకున్నాను. గుత్తికొండ నుండి రోజు నడిచి వచ్చేవాళ్ళం. ఆ విధంగా ఇక్కడికి వచ్చి చదువుకున్నాం. మన హై స్కూల్లో ఆ రోజు చదువుకున్నటువంటి రోజులు గుర్తు చేసుకుంటూ మరి ఈ రోజు వచ్చి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మా మిత్రులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. అందరూ కూడా అందరికీ పేరు పేరున అందరికీ అభినందనలు. అలాగే ఈ స్కూల్ రూములు నిర్మాణానికి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి రూములకి గ్రాంట్లు తీసుకొచ్చి రూముల నిర్మాణం చేపట్టి హై స్కూల్ అభివృద్ధి కృషి చేశారు. అలాగే ఎలిమెంటరీ స్కూల్లో రూములు తక్కువ ఉంటే అక్కడ రూముల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చారు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు. ఇక్కడే కాదు 2014-19లో కూడా పెద్ద ఎత్తున జిల్లాలోనే ఎక్కువ నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు గాని సీసీ డ్రైన్లు గాని గురజాల నియోజకవర్గం అంతా కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు బ్రహ్మాండంగా గతంలో కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఇప్పుడు చేస్తున్నారు. అహర్నిశలు కష్టపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయాలను ఆచరణలో పెట్టి ఆ మరి గురజాల నియోజకవర్గాన్ని పల్నాడు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మిత్రులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంటే. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన్ని మన రాష్ట్రానికి మొట్టమొదటి కార్యక్రమం పల్నాడు నుండే ఎరపతినేని గారి కాన్స్టిట్యున్సీ నుండే బిగిన్ అయిన విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందుకే చంద్రబాబు గారు ఒక ముఖ్యమైన కార్యక్రమం వారి ద్వారా ఇక్కడ ప్రారంభించారు గతంలో. అట్లాగే ఈ రోజు అభివృద్ధికి బాటలు వేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ స్కూల్ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఎరపతినేని గారు వారితో పాటు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ గా ఇక్కడ పూర్వ విద్యార్థి